చంద్రబాబు గారి పరిపాలన అయితే మొదలైపోయింది. ఆయన నేమ్ బ్రాండ్ కూడా ఆయన ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారు. చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ అంటే అక్కడ బాబు గారి పేరు చాలా తక్కువగానే వాడుతూ ఉంటారు, ఎక్కువ ఎన్టీఆర్ పేరే వాడుతూ ఉంటారు. అయినప్పుడే ఆ పథకాలకు పేర్లు మార్చే సంస్కృతి కూడా మొదలైపోయింది. ఒక రకంగా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఇక్కడ ఏమన్నా రిపీట్ అవుతుందా, లేదంటే బాబు గారి ఆలోచన కొత్తగా ఉందా? తన బ్రాండ్, తన పార్టీ బ్రాండ్ చూపించాలి ప్రజల్లో అని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు కలిసి వస్తుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, లాస్ట్ టైం కూడా మొన్నటి వరకు ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్చి వైఎస్ఆర్ పెట్టినప్పుడే మొదట్లో చాలామంది తప్పు పెట్టారు, మన అధికారంలోకి వచ్చినట్టు మార్చేశారు. ఇప్పుడు ఈయన కూడా రాగానే ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా అని పేరు మార్చడం, మొన్నటి వరకు వైఎస్ఆర్ భరోసాగా ఉంది. అంటే పేర్లు మార్చే సంస్కృతి పార్టీలు మారినప్పుడు సర్వసాధారణమేనా? అసలు పట్టించుకోరా? వీళ్ళ బ్రాండ్ల కోసం, వీళ్ళ ముద్ర కోసం మారుస్తూ ఉంటారు, మార్క్ కోసం. సహజంగా మార్చేసుకుంటారు అంతే. ఇంతకుముందు కూడా ఆరోగ్యశ్రీకి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఉంటే, అవును, తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అన్నారు, ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని మార్చారు. ఇప్పుడు మళ్ళీ రేపు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అవుతుందేమో చూడాలి. బేసిక్ ఎదుటి వాళ్ళకి పేర్ల పిచ్చ అని మాట్లాడుకుంటాం, మన పేర్ల పిచ్చ మనకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే జగన్ మరీ అతి పేర్ల పిచ్చ పెట్టుకున్నాడు. దాదాపు అసలు ఆ పథకాల పేర్లు చూస్తే 50 పథకాలు ఉన్నాయంటే 50లో జగనన్న వైఎస్ఆర్, జగనన్న వైఎస్ఆర్. 75 50-50 అనుకోలేము. అదొక 50%, ఇదొక 50%. ఇది జనాలకు వెక్స్ అయినా ఆల్టర్నేటివ్ లేదు వాస్తవంగా. ఈ ప్రాంతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీల చేతిలోనే రాజకీయం నడుస్తుంటారు. కాబట్టి ఇది కరెక్టు, ఇది రాంగు అని మనం జడ్జి చేసినా జనం ఏం మారేది లేదు, వాళ్ళు మారేది లేదు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ఇప్పుడు అన్ని ఎన్టీఆర్ చంద్రబాబు పేరు మీద వస్తాయేమో. చంద్రన్న అనే పేరు మీద కిందసారి కూడా చంద్రన్న అనే అట్లాంటివి మళ్ళీ ఉంటాయి. కాకపోతే జగన్ అంత పెచ్చలేదు. జగన్కి చివరికి జగన్మోహన్ రెడ్డి పేరుతో పాటు ఫోటోలు రాళ్ల మీద కూడా పేర్లు వేసుకోవడం ఇవన్నీ ఇక్కడ వీళ్ళకే వేసుకుంటారు, పార్టీలకి ఇదే పసుపు రంగులు ఇవన్నీ. కాకపోతే ఎంత వేరకు ఉంటుంది అనేది చూడాలి. ఆ పిచ్చి వెనక్కి కూడా, ఆ పేర్లు వెనక్కి కూడా ఏమన్నా రాజకీయం ఉంటుందా? ఈ రాళ్ళు వెనక్కి కూడా ఏదో పెద్ద కుంభకోణం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ రాళ్ళకి సంబంధించి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారు, భారీగా దోచుకునే ప్రయత్నం చేశారని. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏంటంటే మనకి సర్వే రాళ్ళు అంటే మీరు తెచ్చుకోండి అంటారు. అవును, మనం తీసుకెళ్తాం. సర్వే రాయి ఒకటి 50 రూపాయలు 100 రూపాయలు ఉందనుకోండి. వీళ్ళు ఏం చేశారంటే సర్వే రాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవడానికి లేదు, మేము ఇచ్చిన సర్వే రాళ్ళే వేసుకోవాలి, దీనికి ఎంత డబ్బులు అవుద్దన్నారు. ఒక పొలానికి ఎకరానికి 4000 రూపాయలు అట్లాగా 2 ఎకరాలు 3 ఎకరాలు అయితే కనుక కొంచెం పెరుగుతా వచ్చినాయి. అది వాళ్ళ దగ్గరే కొనాలన్నారు. అంతవరకు మామూలుగా బయట 1000 రూపాయలు అయితే వీళ్ళు 4000 దాకా పెట్టారట. అదొక దోపిడీ. అది మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. రెండోది వచ్చేటప్పుడు దాని మీద మళ్ళీ జగన్ బొమ్మ, జగన్ అన్న సంపూర్ణ, ఇది అది విరక్తి పుట్టింది జనాలకి. అట్లాంటివి వీళ్ళు చేయరు అనుకుంటున్నాను నేను. అంటే అలా బొమ్మలు వేసి చేయరు కానీ పేర్లు మార్చడం అంతే. దాంట్లో పేరేముండదు. అంటే ఇప్పుడు అది ఇంకా శాంతం ఆపేశారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కదా అది విషయం. అవును, మిగిలిన పథకాలన్నిటికీ కూడా పేరు మార్చేస్తారా వీళ్ళు రేపు? ఖచ్చితంగా. నాకు తెలిసి హెల్త్ యూనివర్సిటీ పేరు మళ్ళీ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అని అధికారికంగా మారుస్తారు ఒకటి. అట్లాగే ఈ అన్ని పథకాలకి పేర్లు మారుస్తారు. గోరుముద్ద మేబీ పవన్ కళ్యాణ్ ఏమన్నా జోక్యం చేసుకుంటే కొన్ని పేర్లు అట్లాగా వాళ్ళ పేర్లు కాకుండా ప్రముఖుల పేర్లు రావచ్చు. పవన్ కళ్యాణ్ ఆ మధ్యన అనౌన్స్ చేసింది ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న క్యాంటీన్ కి ఇప్పుడు మార్చరేమో మరి. అన్న క్యాంటీన్ అని చెప్పేశారు కదా. అతను అన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ డొక్క సీతమ్మ పేరు పెడదాం. ఇప్పుడైతే అది తన పార్టీ అధికారంలోకి వస్తే పెడదాం అనుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి అన్న క్యాంటీనే కంటిన్యూ చేస్తారేమో, ఆయన అబ్జెక్షన్ చేయకపోవచ్చు. అట్లాగే ఉంటాయి. ఇప్పుడు మోడీ గారి పథకాలు చూసుకుంటే ప్రధాని ఆవాస్ యోజన, ప్రధాని అనే ఉంటుంది ప్రతి దానికి. అక్కడ ఎవరో పేర్లు అయితే ఇంతకుముందు మీరు అన్నట్టు రాజీవ్ ఇలా పెట్టుకునేవారు, అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరా మిల్ ఇవన్నీ. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే లేదంటే ప్రాంతీయ పార్టీల్లోనే మాత్రమే ఎందుకు వాళ్ళ పెట్టుకుంటారు? ఇలాగే చేసుకోవచ్చు కదా వాళ్ళు కూడా, పిఎం సీఎం. సంస్థాగత రీతిలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా ప్రధానికి రాజీవ్ ఇంద్రుల పేర్లే పెట్టారు, గాంధీనో నెహ్రూనో ఇవే పేర్లు పెడతారు. అది వాళ్ళ ఫార్ములా. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి అది ఇష్టం ఉండదు. ఓవరాల్ గా 1-2 పేర్లు వచ్చినాయి అంటే మోడీ గ్యారంటీలు ఇలాగ అన్నారు తప్ప పథకానికి పేరు లేదు. వాజ్పేయి పేరు ఒకటి ఒక పథకానికి, తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ పేరు, అట్లాంటివి పెట్టుకొచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళ పార్టీ సైద్ధాంతిక మూలాలు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కొన్నిటికి పెట్టారు అంతే. బాంబే కాలనీ, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన,
ఆహా, ఓకే. ఇట్లాగా అంటే వాజ్పేయి టైంలో అనుకుంటా కదా. ఇప్పుడు అప్పటి వాంబే కాలనీ బాంబే అట్లాంటి కాలనీ, అవును. ఇప్పటికి కూడా అట్లాంటివి ఉంటాయి. ఉమ్, ఉమ్, అంటే ఏది వాళ్ళు ఏంటి మన చరిత్రలో ఉన్నటువంటి నాయకుల పేర్లని మెన్షన్ చేసుకొస్తారు. ఉమ్, స్వతంత్ర సమరయోధులు, ఉమ్, గాంధీల ఇంపాక్ట్ వలన ప్రచారంలోకి రాకుండా పోయినటువంటి వాళ్ళ పేర్లు ఇక్కడ వీళ్ళు వాడుతుంటారు. ఉమ్, అవును. ఉమ్, అది బాగా చేసుకొస్తుంటారు. అవును. అదే తేడా ఇక్కడికి. అంటే బీజేపీలో ఆ సంస్కృతి ఉంది, అంటే ప్రాంతీయ పార్టీలకు ఆ సంస్కృతి రాదేమో ఇంకెప్పటికీ. ప్రాంతీయ పార్టీలు అంతే. అయితే ఒక రకంగా మెచ్చుకోవాలంటే కేసీఆర్ అట్లాంటి పిచ్చ పెట్టుకోవాలి. కేసీఆర్ని మెచ్చుకోవచ్చు అవును, ఆ అవును. విషయంలో. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కేసీఆర్ ఎక్కడ చంద్రశేఖరరావు పథకం కేసీఆర్ కేసీఆర్ అని లేదు, అన్ని ఎక్కడా లేవు. లేదు, కరెక్ట్. ఈవెన్ అన్నపూర్ణ క్యాంటీన్ అని పెట్టాడు తప్పించి పెట్టారు, అవును. లేదు. కేసీఆర్ ప్రాంతీయ పార్టీలు అన్నిటికీ లేదు, ఒక ఆంధ్రాలోనే దురద ఉంది. అదే అదే సరిగ్గా అంటే వేల బ్రాండ్ ప్రమోషన్ ఏమో. అక్కడ తెలంగాణలో అదేం చేయలేదు కేసీఆర్. ఒక రకంగా ఇప్పుడు సంక్షేమ పథకాలకి ఈయన సంతకాలు చేసిన తర్వాత ఆల్రెడీ నిన్నటి నుంచే రేజ్ చేస్తున్న పాయింట్ ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు? ప్రాక్టికల్గా రెచ్చగొట్టడం అంతే. ప్రజల్ని పట్టించుకుంటారా జనం అనేది చూడాలి. ఏదో ఒక అంబిషన్ క్రియేట్ చేయాలి కదా, ఒక వివాదం క్రియేట్ చేయాలి కదా. అంటే అవసరం అవకాశం రెండు ఇప్పుడు ఏర్పడ్డాయా? అది వీళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది, వైసీపీ వాళ్ళ ఉద్దేశం. అది జనంలోకి అదే తీసుకెళ్తారు. ఎందుకని ఇదివరకు మేము ముందే చెప్పాము అవకాశం మాకు లేకుండా పోయిందని. వీళ్ళకి ఇప్పుడు అవకాశం ఉంది, మేము కోరుకున్న పరిస్థితి ఇప్పుడు వీళ్ళకి వచ్చింది, ఎందుకు తేలేరనేది. ప్రభుత్వాన్ని ఎరగాటంలో పెట్టడానికి ఏదో టాపిక్ కావాలి కదా. అది ఇప్పుడు దాని మీద చర్చి వీళ్ళు కూడా ఏమనలేరు. అవును, ఎక్కువ మాట్లాడారు అనుకోండి, నువ్వు ఎందుకు తీసుకురాలేకపోయావని. ఇద్దరు కూడా అక్కడ అప్పుడు బీజేపీని ఇప్పుడు బీజేపీని ఉంది కాబట్టి మధ్యలో బీజేపీని లాగినట్టు అవుతుంది. రెండో పాయింట్, హోదా అక్కర్లేదన్నారు అనుకోండి, అది చూసారా అనే పాయింట్ వెళ్తారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మేము తీసుకొస్తామన్నారు అనుకోండి, వీళ్ళే ఇంతకు ముందు లైమ్ లైట్ లో ఉంచారు కదా. కాబట్టి అదొక సున్నితమైన అంశం, ఎప్పటికప్పుడు చర్చించడానికి క్రియేట్ చేయడానికి పనికొచ్చే అంశం. ఓట్లు తేదది కానీ ప్రచారానికి పనికొస్తుంది. కానీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే నిర్మాణాత్మకంగా టీడీపీ వ్యవహరించాలి అంటే అంటే బీజేపీ కేంద్రంతో పోరాడో లేదంటే ఒప్పించో మెప్పించో హోదా తెచ్చే అవకాశం అయితే వాళ్ళకు ఉంది కదా. కరెక్టే, ప్రాక్టికల్గా అసాధ్యమైంది కూడా అది. ఎందుకు అంటే ప్రాక్టికల్గా మీరు అన్నట్టు ప్రాక్టికల్గా అయితే వీళ్ళకు ఉన్నటువంటి అవసరం రీత్యా వాళ్ళు ఇస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ దీనికోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తన రాజకీయం మొత్తం సమాజ్ చేసుకుంటుంది. ప్రాక్టికల్ కాన్సెప్ట్లో చూస్తే ఇక్కడ ఇచ్చారు, బీహార్ నాకు కావాలంటుంది. ఎక్కడో ఎందుకు అప్పుడు పెద్ద చర్చ జరిగినప్పుడు తెలంగాణ అడిగిందే, తమిళనాడు అడిగిందా, కర్ణాటక అడిగిందా, అవి పేదరికంలో ఉన్నాయి. కేసీఆర్ అడిగారు, అదే అనేది తెలంగాణ అందరు అడిగారు కదా. దేశంలో మహారాష్ట్ర కూడా అడిగింది. అందరికి అడిగిన తర్వాత ఇంకేదది వాస్తవంగా ఏంటి ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్. ఇదివరకటి రోజుల్లో నీతి ఆయోగ్ ముందు ప్రణాళికా సంఘం ఉండేది. ప్రణాళికా నిధులు ఏవైతే ఉంటాయో 100 రూపాయలు ఉంటాయి, 100లో 70 రూపాయలు రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. జనాభా ప్రాతిపదికన మిగతా 30 రూపాయలు పక్కన పెట్టి ఇట్లాగా హోదా ఉన్న రాష్ట్రాలకి ఇచ్చేవాళ్ళు ఖర్చుల కింద, వాళ్ళు డెవలప్ కావడానికి అన్నటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు అందరికి ఇచ్చేస్తే ఇంకోటి అసలు ఆ సిస్టమే లేదు. ఇప్పుడు 70 రూపాయలు ఇవ్వడం 30 రూపాయలు ఇవ్వడం అనేది లేదు. మొత్తం ఫండింగ్ని ప్రాతిపదికని డివిజన్ చేసేసారు. ఇదివరకు మనకేంటంటే ఎందుకు చేసేవాళ్ళంటే 100 రూపాయలు డబ్బులు వస్తే పన్నుల కింద రూపంలో వస్తే అందులో 32 రూపాయలు రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూట్ చేసేది కేంద్రం. మిగతా వాటిని కేంద్రం దగ్గర ఉంచుకుని అందులో 10% తీసుకెళ్ళి దాంట్లో పెట్టేది ప్రణాళికా సంఘంలో. మోడీ వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే ప్రణాళికా సంఘం రద్దు చేసేసి ఆ 10 రూపాయలు ఇచ్చేయడం బిగించేశాడు. వాస్తవంగా మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన నిధులతో పోల్చుకుంటే విభజిత రాష్ట్రాల్లో దానికి 10 డబ్బులు వస్తున్నాయి 2 రాష్ట్రాలు. కానీ ఇవాళ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అది ఆనట్లేదు. బట్ ఇంతకుముందు అయితే అట్లా ఇచ్చేది కాదు కేంద్రం. మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందంటే అన్ని రాష్ట్రాలకి కూడా పబ్లిక్ని విపరీతంగా రెచ్చగొట్టేందుకు లేదా పబ్లిక్ అట్రాక్షన్ కోసం విపరీతమైన సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసేస్తారు. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదివరకటి రోజుల్లో స్టేట్లు ట్యాక్స్లు వేసుకుని, ఇప్పుడు స్టేట్ ట్యాక్స్ వేసుకోవడానికి ఏం లేదు. ఇక్కడ చేతిలో ఉన్నది మద్యం,
పెట్రోల్ మీద కూడా ఇంకా జిఎస్టీలోకి తీసుకెళ్ళలేదు కాబట్టి పెట్రోల్కి సంబంధించిన డబ్బులు, దాంట్లో సెస్సుల రూపంలో వెళ్ళేసేటటువంటి డబ్బులు, ఈ ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇవే మిగిలేదు వీళ్ళకి. ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు? దాని వలన ఇదంతా కూడా వర్కౌట్ కాదు ఇప్పుడు. అందుకోసం ఇప్పుడు అది చెయ్యాలంటే కేంద్రం పాలసీ మార్చేసుకుని మళ్ళీ పాత ప్రణాళికా సంఘం తీసుకొచ్చి మళ్ళీ ఈ 32 రూపాయలు ఇవ్వడం పెట్టి చెయ్యాలి. అదంతా టోటల్ గా దేశవ్యాప్తంగా రచ్చరచ్చ నడుచుద్దాం. కానీ పరిశ్రమలు రావాలంటే హోదా ఉంటే బెటర్ అనేది ఒకటి పడిపోయింది బ్రెయిన్ లో అందరికీ కూడా. ఆల్రెడీ 2014 నుంచి అదే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఆ హోప్స్ ని వీళ్ళు రెచ్చగొడుతున్నారు. దానికి సమాధానం చెప్పాలి కదా. వచ్చాడు అదాని ఎందుకు వచ్చాడు, లేకపోతే కియా ఎందుకు వచ్చింది, ఇట్లాగ ఇవన్నీ కూడా పరిశ్రమలకి ఒక సపరేట్ ఫార్ములా ఉంటది. మనం ఏంటంటే బోడిగుండికి మోకాలకి ముడేసేస్తాం. అంటే ఫస్ట్ నుంచి చెప్తుంది అదే కదా, పరిశ్రమలు వచ్చేస్తుంది. హిమాచల్ ప్రదేశ్ కి ఇచ్చారండి. అవును, ఏమైంది హిమాచల్ ప్రదేశ్ లో? మనకి ఆపర్చునిటీ ఉంటది ఖచ్చితంగా, నో డౌట్. అవును, కానీ ఎందుకంటే మనది హిమాచల్ లాంటి భౌగోళిక పరిస్థితి కాదు కాబట్టి. కానీ నేను చెప్పే దేశంలో ఉన్నవన్నీ ఆపేసుకుని ఇక్కడికి రావాలంటే ఒప్పుకుంటాయి ఆ రాష్ట్రాలు సైకలాజికల్ గా, ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? ఇంకొకటి, అసలు హోదా దాంట్లో పరిశ్రమల పాయింట్ లేదు. హోదా అనేది ఫండింగ్ లో ఇచ్చేది, పరిశ్రమల రాయితీ అనేది సపరేట్ పాయింట్. అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉన్నప్పుడు పరిశ్రమలు వస్తాయి ఆటోమేటిక్ గా. అదే నేను అనేది, అది హోదాలో భాగంగా అది సపరేట్ అంటున్నా. హోదాతో పాటు అది కూడా ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఆ హోదా కాన్సెప్ట్ ఉన్నా లేకపోయినా ఇది ఇచ్చేయచ్చు పరిశ్రమల్ని. మేబీ అది తెస్తారని కూడా నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే చంద్రబాబు గారు అప్పుడు మొట్టమొదటిసారి ఉన్నప్పుడు మనకి 30+10+10 వచ్చింది. 30% డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, 10% ఏమో ఇన్వెస్ట్మెంట్ మీదన, పెట్టుబడి మీదన, ఇంకోటి ఏమో డిడక్షన్ మీదన. అంటే మనం ప్రతి ఏడాది తరుగు అంటాం, మనకి కామర్స్ లో లెక్కల్లో ఉంటది తరుగు అని చెప్పి చూపెడతాం అనమాట. దాని మీద ఇచ్చారు. ఇప్పుడు అదే మళ్ళీ కొనసాగించచ్చేమో ఇంకొక 5 ఏళ్ళు. అట్లాంటి అవకాశం ఉంటుంది, లైక్ ఒక ప్యాకేజ్ లాగా. లైక్ అది బీసీ అంటే మన దాన్ని ఏమంటారంటే వెనుకబడిన జిల్లాలకి, అప్పట్లో కూడా వెనుకబడిన జిల్లాలకే ఇచ్చారు. అప్పుడే మన కియా వచ్చింది అనంతపురంలో కానీ, లేకపోతే మీకు చిత్తూరులో వచ్చినాయి, అట్లాగా ఉత్తరాంధ్రలో పెట్టినటువంటి ఫార్మా కంపెనీలు కానీ అవన్నీ ఆ రీతిలో ఎక్కువగా వచ్చినాయి. ఇప్పుడు అది మళ్ళీ రావచ్చు. ఇప్పుడు కూటమి కట్టి కూటమిలో వీళ్ళు గెలిచారు కాబట్టి, ఈ కూటమి మీద బీజేపీ కూడా ఆధారపడి గెలిచింది కాబట్టి కాంగ్రెస్ కూడా ఈ పాయింట్ రేజ్ చేస్తుంది. మొన్న జయరాం రమేష్ సంధించిన కొన్ని ప్రశ్నలు ఎక్కువ ఇవే ఉన్నాయి. హోదా గురించి ఏం చెప్తారు, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసారు కదా అని. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ చెప్పుంది గతంలో, రాహుల్ గాంధీ కూడా, మేము వస్తే హోదా ఇస్తాం, ఏపీకి తెస్తాం అనేది. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. దీని ముగింపు వీళ్ళు కన్క్లూడ్ చేయకపోతే ఇది ఇంకా 5 ఏళ్ళు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఇస్తామంటారు హోదా, ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు ఇద్దాం అనుకున్నాం కానీ ఇవ్వలేదు. ఎందుకు అయింది? 2014 ముందు బిల్లు పెట్టింది వాళ్ళు కదా, బిల్లులో ఎందుకు పెట్టలా? అంటే అది ఏదో టేబుల్ బిల్లుగా పెట్టారు, అదే ఎందుకు అంటున్నా, ఎందుకు పెట్టలా? కాన్స్టిట్యూషనల్ ఇది చెయ్యాలి. అవును, బీజేపీ కూడా రెడీ అయ్యింది. అవును, అప్పుడు వెంకయ్య నాయుడు గారు బీజేపీ కూడా మద్దతు ఇస్తాను, ఎందుకు చేయలేదు? చేస్తే దేశవ్యాప్తంగా ఇష్యూ వస్తుందని తెలుసు. ఇప్పుడు వాళ్ళకి ఒక వివాదం కావాలి ఇక్కడ, ఓ లిటిగేషన్ క్రియేట్ చేయాలి. అందుకోసం ఈవెన్ అదేమంటే బై ఆర్డర్ అన్నారు, మరి ఆర్డర్ వాళ్ళు ఎందుకు ఇవ్వలే? ఇద్దాం అనుకున్నాం కానీ ఇవ్వలేదు. కాబట్టి అది నడుస్తుంటది. బీహార్కి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఇవ్వడం బిగిన్ అయితే అదేంటంటే ఖచ్చితంగా వివాదాస్పదమే. ఆంధ్రాకి వస్తే హ్యాపీ, కానీ దేశవ్యాప్తంగా అన్ని ఆపేసి ఆంధ్రాకైతే ఇవ్వరు. అట్లా ఇస్తే గనక దేశవ్యాప్తంగా బీజేపీ మునుగుతుంది. అలా ముంచాలనే వాళ్ళ ఉద్దేశం. అది కానీ సాధ్యం అయినా అవ్వకపోయినా 5 ఏళ్ళు మాత్రం కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఇది ఒక ఆయుధం లాగా పొడుస్తూ ఉంటారు, ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు 5 ఏళ్లలో నువ్వెందుకు చేయలే? అదే అది వీళ్ళు అడుగుతారు, అడగలేదు సహజంగా. ఈ 5 ఏళ్లలో గనక అది అడిగి ఉంటే, లేకపోతే ప్రతిసారి మీటింగ్ లో నేను అడిగానని చెప్తాడు. అడిగానని చెప్తారు, ఆయన ముందు చెప్పేశారు కదా మన మీద డిపెండ్ అయ్యలేదు బీజేపీ, అదే మాట వస్తుంది చర్చ. వీళ్ళైతే డిపెండ్ అయ్యి ఉంది. రైట్, చూద్దాం హోదా గురించి కానీ, లేదంటే ఒక క్లారిటీ బీజేపీ నుంచో తెలుగుదేశం పార్టీ నుంచో వస్తుందా, లేదంటే రేపు పొద్దున్న అదే ఒక ఆయుధంగా మారుతుందా ప్రతిపక్షాలకి? బ్రాండ్లు అయితే మారుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మార్క్ అయితే చూపించే పాలన అయితే మొదలైపోయింది. వైఎస్ఆర్ భరోసా కాస్త ఎన్టీఆర్ భరోసాగా మారిపోయింది. ముందు ఇంకేం మారుతాయి పథకాల పేర్లు చూద్దాం.